మొదటిదిగా క్రీస్తు మనలో ఉండాలి. చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారి లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. హల్లెలూయా. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక. ఎవరున్నారండి మన లోపల? మనము దేవుని సంబంధులము, క్రీస్తు సంబంధులము. కాబట్టి మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మనం ఈ లోకమును జయించు వారముగా ఉండాలి. మొదటిగా లోకమును జయించడము అనంటే, లోకము ఏమై ఉందండి? లోకములో ఉన్నదంతా పాపమే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మరి దేవుడు ఈ లోకమును జయించి ఉన్నాడు. దేవుడు ఈ లోకమును జయించి మనకు మాదిరిని ఉంచి వెళ్ళాడు. మరి మనము లోకమును జయించలేకపోతా ఉంటున్నాం. మనము లోకమును జయించాలి అని అంటే ఎవరి వారముగా ఉండాలి? క్రీస్తు వారముగా ఉండాలి. క్రీస్తును ధరించుకోవాలా. క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలా. క్రీస్తు ఒకవేళ మనలో ఉంటే మనమును దేవుని సంబంధులం అవుతాము. దేవుని వలె ఈ లోకమును జయించగలుగుతాం. దేవుని వల్లే ఇవన్నీ కూడా, లోకంలో ఉండే ప్రతి పరిస్థితిని కూడా మనము జయించగలుగుతాం, ఎదిరించగలుగుతాం. మనల్ని మనము కాపాడుకోగలుగుతాం. క్రీస్తుకు వారసులుగా పిలువబడతాం. క్రీస్తు వారసులముగా పిలువబడతాం. లోకములో మనం ఉంటున్నాము. ఆ లోకం మనలో ఉందనుకోండి. మీరు తామర పువ్వును చూసారా? ఎక్కడుంటుంది? తామర పువ్వు ఎక్కడుంటుందండి? బురదలో ఉంటుంది. కానీ ఆ బురద తామర పువ్వుకి ఎక్కడైనా అంటుకున్నట్టుగా కనపడుతుందా? కనపడదు. కానీ మనం ఈ లోకంలో ఉంటాము. ఆ లోకంలో ఉన్న ప్రతిదీ మనలో కనపడుతుంది ఖచ్చితంగా. కొందరైతే సింపుల్గా అంటారు, అవునండి శరీరం కదా, మనం శరీరం ధరించుకుని ఉన్నాం కదా, కొన్ని బలహీనతలు ఉంటాయి అని కవర్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? కవర్ చేసుకుంటారు. మరలా బలహీనము అది. ఆ బలహీనతల్ని బట్టి శరీరము కాబట్టి, శరీరము బలహీనము కాబట్టి దాన్ని కోరుకుంటుంది కాబట్టి ఒక్కొక్కసారి చేయవలసి వస్తుంది అని మనము క్రీస్తు వారముగా మాట్లాడకుండా లోకములో ఉన్న లోక పోకడుల్ని మనం అనుసరించే వారముగా ఉంటూ మనల్ని మనము సమర్థించుకునే వారముగా ఉంటున్నాం. మనల్ని మనము సమర్థించుకునే వారముగా ఉంటున్నాం. మనల్ని మనము హెచ్చించుకునే వారముగా ఉంటున్నాం. అది మనకు అర్థమవుతుంది. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని చిత్తం కాదు, దేవుని వ్యతిరేకం అని తెలిసినప్పటికీ కూడా, అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? సమర్థించుకుంటున్నామండి. ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు తెలిసినప్పటికీ కూడా దాన్ని మనము కొనసాగిస్తూనే ఉన్నాం. ఎందుకు కొనసాగిస్తున్నాము అని అంటే, సంపూర్ణముగా క్రీస్తును మనము ప్రతిష్ఠించుకోలేకపోతున్నాం. మన హృదయంలో కావచ్చు, మన యొక్క ఈ దేహంలో మనము నిలుపుకోలేకపోతుంటున్నాం. లోకానుసారమైన విషయాలు చాలా ఎక్కువగా మన హృదయంలో ఉంటాయి. ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేయమని ఎక్కడుందండి బైబిల్లో? చేయకూడదని ఎక్కడుంది బైబిల్లో అంటారు. మళ్ళా ఇది ఉంది, ఇది లేదు అని ఎక్కడుంది బైబిల్లో? మరి నీకు మంచి బట్టలు వేసుకోమని ఏ గ్రంథంలో రాసిపెట్టింది? ఎందుకు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాం? ఏమండి, ఈ లోకంలో ఉన్న అన్ని గ్రంథాల్లో తీసుకున్నా ఏ గ్రంథంలో మీరు మంచి బట్టలు వేసుకోవాలని ఉంది? మంచి బట్టలు ధరించుకుంటున్నాం కదా, ప్రతిదినము మన యొక్క ఒంటిని శుభ్రపరచుకుంటున్నాం కదా. మరి ఇవన్నీ ఎక్కడ రాసి ఉండవండి?
కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. అవన్నీ ఎక్కడ ప్రత్యేకంగా రాసి ఉంచరు. ఒకవేళ రాసి ఉండి నువ్వు అంత గట్టిగా ఫాలో అవుతే అప్పుడు మాట్లాడాలి. బైబిల్ ఏం సెలవిస్తుంది అనేది, వాక్యం ఏం సెలవిస్తుందని వాక్యానుసారముగా జీవిస్తే అప్పుడు నువ్వు వాక్య వ్యతిరేకం కోసం మాట్లాడే అవకాశం అనేది ఉంటుందండి. వాక్యంను ఫాలో అవ్వము, వాక్యాన్ని మనం అనుసరించము, వాక్యంను నెరవేర్చము, వాక్యానుసారమైన జీవితం మన జీవితంలో ఉండదు. అయినప్పటికీ తప్పేముంది అని మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోనీ నీకు వాక్యము నువ్వు పొందుకున్నావు, ఇది నేను ఇంతవరకు నేను వాక్యానుసారముగా జీవిస్తున్నాను, అన్నిటికీ ఒక బౌండరీస్ పెట్టుకుంటారు. ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే నేను సంపాదించుకున్నాను, నేను పొందుకున్నాను, గిఫ్టెడ్, మా పూర్వీకుల నుంచి నాకు అది సంభవించి ఉంది అని చెప్పుకోగలుగుతాం. మరి ఈ పరిశుద్ధ గ్రంథము నుంచి నీకు సంభవించింది, క్రీస్తును నీవు ధరించుకుని ఉన్నావు, క్రీస్తును నువ్వు పొందుకుని ఉన్నావు, నీవు సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నావు. మరి నీ లోపల అటువంటి హద్దులేమీ లేవా? నీ ఆలోచనలకు కావచ్చు, నీ తలంపులకు కావచ్చు, నీ యొక్క కోరికలకు కావచ్చు, వాటికి ఏమీ లేవా? బైబిల్ గ్రంథం ఏం సెలవు ఇవ్వట్లేదా? అన్ని రకాలుగా సెలవిస్తూ ఉంటుందండి. అల్లరితో కూడిన ఆటపాటలు అనంటే ప్రత్యేకంగా మెన్షన్ చేయాలండి. పోకిరి చేష్టలు అంటే ప్రత్యేకంగా మెన్షన్ చేయాలా? పోకిరి చేష్టలు ఏమై ఉన్నాయో, పోకిరి పనులు ఏమై ఉన్నాయో మనకు తెలీదా? అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ ప్రోగ్రామ్ చూస్తే తప్పేంటి, ఆ ప్రోగ్రామ్ చూస్తే తప్పేంటి అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏ ప్రోగ్రామ్స్లో అయినా అల్లరి లేకుండా ఉందా? ఏ దాంట్లో అయినా బూతు లేకుండా ఉందా? వాళ్ళ మాటల్లో ఉండొచ్చు బూతు, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్లో ఉండొచ్చు బూతు, అవన్నీ ఉంటున్నాయిగా. మరి ఇదంతా ఎవరి సంబంధం? అదంతా ఎవరికి సంబంధించింది? అదంతా లోకానికి సంబంధించింది కాదా? దాన్ని మనం చూడడానికి ఇష్టపడట్లేదా? మన కళ్ళను మనము అటువైపు తిప్పుకోవట్లేదా? ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగానే చేస్తూ మరలా ఇది ఎక్కడుంది? టీవీ చూడకూడదు అని బైబిల్లో ఎక్కడుందో చూపించమండి. సినిమాలు చూడకూడదు అని బైబిల్లో ఎక్కడుందో చూపించమనండి. చాలా విచిత్రమైనటువంటి క్వశ్చన్స్ చేస్తారండి. అవి అల్లరితో కూడిన ఆటపాటలే టీవీ చూడడం అంటే. దాంట్లో ఉంటాయి, సినిమాల్లోనూ, సీరియల్స్లోనూ, డ్రామాస్లోనూ, ఇంకే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్లో ఉంటాయి. అది కాదా? దాంట్లో నీకు రావట్లేదా? వాక్యం కనపడట్లేదా? అల్లరి, ఆటపాటలు, పోకిరి చేష్టలు దాంట్లో లేవా? ఉన్నాయిగా. మరి క్రీస్తు మన లోపల ఉంటే మనం క్రీస్తును ప్రదర్శించగలుగుతున్నామా? క్రీస్తును చూపించగలుగుతున్నామా? నా లోపల యేసు ఉన్నాడు, నా లోపల యేసయ్య ఉన్నాడు, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను, అది నేను చేయలేను, నేను చూడలేను. వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరిగివేయమంటున్నాడు. నీ చెయ్యి నీకు అభ్యంతరకరంగా ఉందంటే దాన్ని నరికి పడేయమంటున్నాడు. మరి చేయకుండా పర్లేదు, కానీ తిప్పుకుంటే చాలు. నీ కన్ను దృష్టిని మనము తిప్పుకోగలిగితే చాలండి. ఆ కన్ను దృష్టిని తిప్పుకోలేకపోతున్నాం, కానీ పెరికేసుకునే మాట వింటున్నాం. మరి ఆ పన్ను చేస్తే వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నట్టే, క్రీస్తును ధరించుకొని మనము జీవిస్తున్న వారమే అవుతాం. అటువంటి వారముగా మనము ఉండగలిగితే ఎంత గొప్ప విషయం అండి. అదేవిధంగా చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును ఏతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను, ఎలాగంట? ప్రతి వానికిను. హేతువాదులు ఉంటారండి. హేతువాదులు ఎవరు? నీ ఆపోనెంట్ ఎవరైతే ఉంటారో, నీకు ఎదురుగా ఉన్నవారు నేను అడిగే ప్రయత్నం చేస్తారు, మీరు క్రైస్తవులు కదా,
మీరు దేవుని నమ్మిన వారు కదా, మీరు చర్చెస్కి వెళ్తారు కదా, ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా, మరి పలానా వ్యక్తి చేశాడు నువ్వెందుకు చేయవు, నువ్వైనా చేయాలి కదా, నువ్వు కూడా చేయాలి కదా, నువ్వు కూడా చేయాలి కదా అంట. నిన్న ఒక వీడియో చూశాను నేను సోషల్ మీడియాలో. ఆ వీడియో ఏంటంటే ఒక అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, గృహ నిర్మాణం కోసమో దేనికోసమో ఒక నిర్మాణం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ అన్నీ పెట్టుకున్నారు, అవన్నీ లోకానుసారమైనవి. ఒక్కరి చేతుల్లో బైబిల్ లేదు. మరి 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 10 మంది ప్రార్థనకు తలవంచి ఉన్నారు. అందరూ ముసుగులు వేసుకొని ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ, సహోదరులు. ఒక్కరి చేతుల్లో బైబిల్ లేవండి. లోకానుసారమైన ప్రతిదీ ఉంది అక్కడ. అగరబత్తులు ఉన్నాయి, టెంకాయలు ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి, రకరకాల కలర్ పౌడర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయ్యగారు ప్రార్థన చేయగానే గన్మని ఒక 5 బిందెలో వెతుకున్న వాళ్ళు ఉన్నారు. సంకేతాలు ఉన్నాయి అక్కడ కూడా. 5 మంది తపీమని పోసారు దాంట్లో. దేన్ని ఫాలో అవుతున్నారు? దేన్ని మనం చూపిస్తున్నాం బయట లోకానికి? 5 కొబ్బరికాయలు పెట్టుకున్నారు మళ్ళీ. ఇవి సిస్టమ్ అండి, లోకంలో ఉండేటువంటి ఆచారాలు. 5 వాటన్నిటిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం. ఇంకా అయ్యగారే దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. మరి అయ్యగారు ఏం క్రీస్తును ప్రదర్శిస్తున్నట్టు? అది ఎవరైనా సరే, రేపు నేను కూడా అటువంటి విధానంలో ఉంటే నన్ను క్వశ్చన్ చేయండి. వాక్యానుసారము లేకపోతే మనము అనుసరించడము, చెప్పుకోవడం కూడా అది క్రీస్తును అవమానపరిచిన వారమే అవుతాం. అందుకని ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మేము హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుని ఉన్నాడు. వాడు ఎలా అడుగుతాడో తెలియదు, ఎప్పుడు అడుగుతాడో తెలియదు, ఎందుకు అడుగుతాడో కూడా తెలియదు. అది ఎటువంటి క్వశ్చన్ అయినా కావచ్చు. మీకు ఇంకో క్వశ్చన్ తెలుసో తెలియదు, ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. క్రైస్తవులు అంటే చూసేవారికి వెర్రివారులా కనబడతా ఉన్నారు. చూసేవారికి వెర్రివారులా కనబడుతున్నారు. ఎందుకనంటే వీరిని ఎంత బాధ పెట్టినా, ఎంత హింస పెట్టినా, ఎంత ఆటంకపరిచినా వీరు తిరగబడరు. మనము తిరగబడినంత వరకు వారు రెచ్చిపోతానే ఉంటారు. అది ఒక రకమైనటువంటి విధానము ఈ లోకంలో ఉందండి. అలాగని నేను తిరగబడమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యం ఏం సెలవు వస్తుందంటే మనము సాత్వికముతో వారికి సమాధానం చెప్పే వారముగానే ఉండాలి. వాడు ఎలా గడుపుతారో తెలియదు, ఎలా ఆటంకపరుస్తారో తెలియదు. మన ఇల్లందులో సహోదరు పెట్టినటువంటి వీడియో, ఇల్లందులో బైబిల్స్ తగలబెట్టేశారు. ఎవరినైనా ఆటంకపరిచారా? ఎవరినైనా వారు ఏమన్నా అన్నారా? వారంతలు వారు సువార్త చేసుకుంటూ పోతా ఉన్నారు. వారిని ఎవరు కూడా ఏ ఒక్కరిని డిస్టర్బ్ చేయలేదండి. దాంట్లో ఏముందండి పాపము? ఏమి తప్పు ఉంది? క్రీస్తును నమ్మితే పాపమా? క్రీస్తును అనుసరిస్తే పాపమా? క్రీస్తును కలిగి ఉంటే పాపమా? క్రైస్తవునిగా జీవించడము ధర్మము కాదా? వారికి ఈ లోకంలో జీవితము లేదా? జీవించకూడదా? ఎన్నో మారణ కాండాలు జరిగించినటువంటి వ్యక్తులు బాగానే తిరుగుతున్నారే. వారిని గొప్ప గొప్ప వారిగా మనము సత్కరించుకుంటున్నామే. 100 కోట్లు 1000 కోట్లు ముంచి వెళ్ళిన వారిని, మోసం చేసిన వారిని కూడా ఎవరు ఏమనట్లేదే. ఎన్నో బ్లాస్ట్లకు కారణమైన వారిని కూడా ఎవరిని ఏమనట్లేదే.
మరి దేవుని నమ్ముకొని సత్ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కలిగి పాత జీవితమును, ఈ లోకానుసారమైన జీవితమును, ఈ చెత్త జీవితమును, మురికి జీవితమును వదిలేసి మనము నిర్మలంగా మనము దేవుని అంగీకరించి మారు మనసు పొంది సాత్వికముతోనూ దీర్ఘశాంతముతోనూ దేవుని వెంబడిస్తే ఎందుకండి అంత బాధ? ఇలాంటి వారు కూడా ఉంటారేమో, రేపు పొద్దున మనల్ని కూడా ఆటంకపరిచే వారు ఉంటారేమో. అప్పుడు మనం ఎలాగంట సాత్వికముతోనూ నిర్మలమైన మనస్సాక్షి కలిగి వారికి మనము సమాధానం చెప్పేవారముగా ఉండాలి. ఆ చెప్పేవారముగా ఉండాలి అంటే మొదటిగా మన హృదయం ముందు క్రీస్తును మనము ప్రతిష్ఠించుకోవాలండి. క్రీస్తును మనము ప్రతిష్ఠించుకోవాలా. క్రీస్తు మన హృదయంలో ఉంటే ఈ మాటలు చెప్పగలుగుతాం. ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు సిద్ధంగా ఉంటాం. సిద్ధముగా ఉంటాం. ఎటువంటి వారికైనా ఎటువంటి ప్రశ్నకైనా జవాబును మనము చెప్పగలుగుతాం. అదేవిధంగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నుంచి, ఈ జరణ మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడడానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే మనము భయపడాలి. ఆయన కోసమే దిగులు పడాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. పరిశుద్ధ స్థలము మీన్స్ దేవుని ఆలయంగా ఉంటాం. మనమే ఒక దేవుని ఆలయం. దేవుడు ఎక్కడున్నాడు అంటే నా లోపల ఉన్నాడు అని చెప్పగలగాలి. నేనే దేవునికి ఆలయం అయి ఉన్నాము అని చెప్పగలగాలి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరగరా అని ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఆలయం అయి ఉన్నామనంటే, మనమే ఒక కోవెలగా ఉన్నాము అనంటే మనము అటువంటి వారముగా ఉండాలి. ఆయనకు మాత్రమే భయపడే వారముగా ఉండాలి. ఆయన వాక్యమునకు మాత్రమే భయపడే వారము ఉండాలి. దాని కొరకే దిగులుకు పడే వారముగా ఉండాలి. దాని కొరకే ఎదురు చూసే వారముగా ఉండాలి. ఆయన కొరకే ఎదురు చూసే వారముగా ఉండాలి. అప్పుడు మనం క్రీస్తును కనపరుస్తాము. ఇంకా దేని కొరకు మనం కూడా ఈ లోకంలో విడేయకూడదు, భయపడకూడదు, ఎవరికి లోబడకూడదు. దేవుని వాక్యము దేవుడు. అప్పుడు దేవుని ప్రతిష్ఠించుకుంటే మనం ఈ కార్యం చేయగలుగుతాం. ఈ కార్యాలను మనము చూడగలుగుతాం. అనేకులకు సాక్షులుగా ఉండగలుగుతాం. అందుకని మనము ఎలా ఉండాలంట? ఆయన కోసమే ఆలోచన ఉండాలి. ఆయన కొరకే జీవితం ఉన్నట్టుగా ఉండాలి. మనం ఆయన వైపే చూడాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధమైనటువంటి వారముగా ఉండగలగాలి. అటువంటి జీవితమును మనము జీవించగలిగితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయము 25వ వచనములో ఈ మాట ఒకసారి చూడండి. 25వ వచనము. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురణ చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఎప్పుడు హృదయ రహస్యములు బయటపడతాయి? పైన వచనం చదవండి. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. హల్లెలూయా. బోధ వలన, వాక్యము వలన, క్రీస్తు వలన మనమేంటో, మన స్థితి ఏమిటో ఏమవుతుందండి? మన హృదయ స్థితి ఏంటో బయటపడుతుంది. మన హృదయ స్థితి ఏంటో బయటపడుతుంది. ఈ బోధ వలన కూడా మనం సరిచేయబడకపోతే, ఈ బోధ వలన కూడా మనము ఒప్పుకోకపోతే ఇంకా మనం క్రీస్తు వారముగా పిలువబడలేము, క్రీస్తు వారముగా ఉండలేమండి. అందుకని ఏమంట? అప్పుడు అతని హృదయ రహస్యములు భయపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడు.
చెప్పరండి, మన ఎదుటివారు చెప్పగలగాల, మనం వారిని క్వశ్చన్ చేయగలగాల, వారిని బయలు పడేయాల, బయట పెట్టాల. మీరు చాలామంది నేను అనుకుంటాను ఈ విషయంలో బయటకు చెప్పరండి, ఎందుకో మరి తెలియదు. ఇది తప్పు అని చెప్పడానికి సాహసించరు ఎవరు. ఇది వాక్యానుసారం కాదు అని తోటి సహోదరుల్లో చెప్పలేకపోతారు, ఎందుకో మరి. చెప్పగలిగితే వారు సరిచేయబడతారు కదా. అది నీ బాధ్యతే కావచ్చు, దేవుడు నీ మీద పెట్టాడేమో. నీ బోధ వలన కావచ్చు, నీ సాక్ష్యం వలన కావచ్చు, నీ వాక్యం వలన కావచ్చు, నీ యొక్క జీవితం వలన కావచ్చు, వారు రాబట్టబడతారు, వారు సరిచేయబడతారు. లేదా నీ జీవితం వలన వారు గ్రహించుకోగలుగుతారు, అయ్యో వారు అలా ఉంటున్నారే, నేను ఇలా ఎందుకు ఉంటున్నాను. నీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు, మన మందిరానికి వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినా సరే వారి హృదయ స్థితి మారిపోవాలండి. అందుకని చెప్తాను, మనం దేవుని మందిరంలో ఉన్నాము, మనల్ని చూసి అనేకులు మారే అవకాశం మనమే కల్పించే వారం. ఎప్పుడు మారుతారో తెలుసా అండి? సంఘానికి వచ్చినప్పుడు ఆత్మీయ బిడ్డలు ఎప్పుడు మారుతారో తెలుసా? ఎప్పుడు రూపాంతరము చెందుతారో తెలుసా? వాక్యము ఎత్తబడినప్పుడు, రెండవదిగా ప్రవర్తన కనబరిచినప్పుడు, మూడవదిగా సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు. అది మందిరంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన ఆత్మీయ జీవితంలో కూడా కావచ్చు. ఈ వాక్యము క్రీస్తు మన లోపల లేకపోతే మనము అటువంటి జీవితమును చూపించలేము, అటువంటి జీవితము కనబరచలేము. కాబట్టి జాగ్రత్తగా మనము చూసుకోవాలండి. హల్లెలూయా. అదే విధముగా రెండవది దేవుని వాక్యము